ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? కాజు పనీర్ కర్రీ. కాజు పనీర్ కర్రీ ఇలా ఉందేంటి అనుకుంటున్నారా? ఇంట్లో పాలు విరిగిపోయాయి. పాలు విరిగిపోతే కాజు కర్రీ తెచ్చారు. కాజు కర్రీని కొంచెం మిగిలింది. ఆ కాజు కర్రీని ఈ పనీర్ కర్రీని పనీర్ని కలిపేసి అంటే ఒక స్పెషల్ కర్రీ చేసుకోవాలి. పనీర్ కర్రీ అయితే చేసుకోవాలి. ఆ పనీర్ కర్రీ చేసుకున్నాక అప్పుడు ఈ కాజు కర్రీని కలిపేయాలి. అదిరిపోయింది. సో నేను రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో, ఏం చేశానో మొత్తం అంతా రెసిపీలో ఉంటుంది. షార్ట్ వీడియో కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. మనకి చాలా చాలా తొందరగా చాలా టేస్టీ అయిన ఆసమ్ ఎక్స్ట్రాడినరీ కాజు పనీర్ కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది. అదేంటంటే నిన్న మాత్రం కాజు కర్రీ తెచ్చారని అది కొంచెం మిగిలిపోతే వేస్ట్ చేసేసాను. సో ఇలా స్క్రాంబుల్డ్గానే మన ఇంట్లో ఉన్నదైతే ఇలాగే స్క్రాంబుల్డ్గానే ఉంటుంది కదా. సో రెండు వచ్చేస్తాయి, మనకి తిన్నట్టు కూడా ఉంటుందని చెప్పి నేను చేసేసాను. సూపర్బ్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఎలా చేశాను, ఏం చేశాను, ఏం వేశాను, సో దాన్ని మళ్ళీ రీమోడల్ ఎలా చేశాను అనేది మీకు తెలవాలంటే రీక్రియేషన్ అనొచ్చు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ టేస్టీ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అదిరిపోయింది కూర మాత్రం. ఈ టెక్స్చర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. చపాతీ, రోటీ, పూరి, నాన్స్ అన్నిట్లోకి బాగుంటుంది. సూపర్బ్ ఉంటుంది. అలాగే మన రైస్ ఐటమ్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఏం చేశానో తెలుసుకోవాలంటే మాత్రం మీరు నా ఛానల్లోకి వెళ్ళాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా ఛానల్ని గ్రో చేయాలి. ఓకేనా? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మంచి టేస్టీ అయిన కర్రీ మీకు రెడీ అయిపోతుంది. కాజు పనీర్ కర్రీ. బాయ్ అండి.